హాయ్ ఫ్రెండ్స్, మీకు క్లియర్గా బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో నేను వివరంగా చెప్తాను. ఈ వీడియోలో స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ముందుగా నేను ఐరన్ చేసుకుంటున్నాను. కస్టమర్ తెచ్చిన బ్లౌజ్ కూడా ఐరన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఐరన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కొలతలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి, తేడాలు రాకుండా. సో నేను ఆమ్ హోల్ ఎంత ఉంది, చెస్ట్ ఎంత ఉంది, హిప్ ఎంత ఉందని ముందు మార్కింగ్ రాసుకుంటున్నాను అనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే కటింగ్ త్వరగా ఫాస్ట్గా అవుతుంది. ఓకేనా అండి. ఇప్పుడు నాకు హిప్ ఎంత వచ్చింది, 36 వచ్చింది అంటే 4 భాగాలుగా అప్పుడు ఎంత వేయాలి, మనము 9కి మార్క్ చేసుకోవాలి. 9కి మార్క్ చేసుకున్న తర్వాత ఒకటి ఖర్చు తీయాలి కదా వెనకపు టక్స్లకి, దానికే ఒకటి అంటే 10 టోటల్. ఇప్పుడు ఫుల్ లెంత్ 14 వచ్చింది, నేను ఫుల్ లెంత్ 14 పెట్టేశాను. ఫుల్ లెంత్ తర్వాత నెక్ విడ్త్ ఏమో 2.5, షోల్డర్ కూడా 2.5, టోటల్ 5. తర్వాత చెస్ట్ లైన్ హిప్ కొలవాలి కదా మనం. వాళ్ళు సేమ్ యాస్టీస్ బ్లౌజ్ అలాగే ఉందన్నారు కాబట్టి నేను అలాగే కొలతేసాను. మెడ 4.5 ఉంది. సేమ్ మీకు ఎంత కావాలంటే అంత వాళ్ళు కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి వేయండి ఫ్రెండ్స్. 2.5కి పైన 2.5కి స్ట్రైట్ గీత గీసాను. ఇప్పుడు మంచిగా రౌండ్ షేప్ వచ్చేలాగా మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర స్ట్రైట్ గీత గీసాం కదా, అది చెస్ట్ లైన్ అవుతుంది. చెస్ట్ ఎంత 42, 4 భాగాలుగా అంతే నేను మార్కింగ్ వేసాను. ఇప్పుడు ఎప్పుడైనా చెస్ట్ లైన్ మార్కింగ్కి కింద హిప్ దగ్గర మార్కింగ్కి స్ట్రైట్గా రావాలి ఫ్రెండ్స్. ఇది ఒకటి పక్కాగా గుర్తుంచుకోండి. ఇది మెయిన్ టిప్ అనమాట మీకు. ఎందుకంటే 9 వచ్చింది కదా, నేను ఒకటి ఎక్స్ట్రా పెట్టానుగా, 10 అయింది. పైన కూడా ఎంత అయింది, 10.5, ఒక ½ ఇంచ్. కావాలంటే ఖర్చులో వదిలేయచ్చు, లేకపోతే తీసేయచ్చు అనమాట. అలాగా 2 స్ట్రైట్గా లైన్ ఒకటికి రావాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆమ్ హోల్ ఎంత వచ్చింది, ఒక ½ ఇంచ్ నాకు ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వస్తే నేనేం చేశానో చూడండి. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. స్కేల్తో ఒక ½ ఇంచే నేను పైకి పెట్టాను. పైకి పెట్టి మళ్ళీ షోల్డర్ కదిలించొద్దు మీరు. ఓన్లీ చెస్ట్ లైనే పైకి పెట్టాను. పైకి పెట్టి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకున్నాను. ఎంత, ఒక ½ ఇంచు. 2 గీతలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ మీకు వీడియోలో. ఇప్పుడు నాకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది. సో 1.5 ఖర్చులు, కింద కూడా ఖర్చులు. స్ట్రైట్గా గీత గీసేసేయండి. 1.5 కన్నా ఎక్కువ వద్దండి. 2 ఇంచులు పెట్టినా కూడా తిత్తిలాగా వస్తుంది, ఫినిషింగ్ బాగోదు. ఇప్పుడు టక్స్కి బ్యాక్ సైడ్ టక్స్లు అనమాట. మీకు వివరంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా. మీరు డౌట్ ఏది వచ్చినా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేను మీకు చాలా ఈజీగా చెప్తాను. ఒకేసారి ఇది 4 బ్లౌజులు నేను కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు స్ట్రైట్గా మీకు ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి ఉంది కదా, అటునుంచే మీరు చూసుకోండి. కాజా పట్టి కలిపి పెట్టద్దు. ఇప్పుడు మెయిన్ డాట్ ఎంత ఉందో కొలవండి. సాగదీయద్దు క్లాత్ పట్టుకున్నప్పుడు. మెయిన్ పాయింట్ నాకు 14 ఉంది. మళ్ళీ మీకు వివరంగా చూపిస్తాను, రెండోసారి కూడా చూపిస్తాను. ఇదిగోండి, అది పెట్టేటప్పుడు సాగదీయద్దు అసలు. ఈజీగా మామూలు తేలిగ్గా పట్టుకోండి. ఇప్పుడు చేతులతో అందరు చేతి కొలతలు చూపిస్తున్నారు కదా, నేను కొలత వేసి కూడా చూపిస్తాను. చేతి కొలతలు కరెక్ట్గా 3 ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే టేపు కొలత కూడా 3 ఉంటుంది. కొంతమంది ఏంటంటే చేతి కొలతలే నాకు ఐడియా, నాకు టేప్ కొలతలు అంటారు కదా, అందుకే మీకు వివరంగా చూపిస్తున్నాను ఫ్రెండ్స్. టేప్ అయినా చేయి కొలతలైనా ఒకటే వస్తుంది. మీరు కొలుచు చూడండి. మెయిన్ డాట్ కుదిరితే మీకు బ్లౌజ్ మొత్తం కుదిరినట్టే ఫ్రెండ్స్. అంతే, ఇది పక్క. జాగ్రత్తగా మెయిన్ డాట్కి ఒకటింపావు పెట్టాను మెయిన్ డాట్కి. తర్వాత షేప్ బెల్ట్కి అటు 2 ఇంచెస్ అనమాట. మెయిన్ డాట్కి క్రాస్గా ఆమ్ హోల్ దగ్గర వేసేసి, ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర డాట్ కూడా వస్తుంది కదా, అది ½ అంతే. ఈ 3 ఈక్వల్గా రావాలి. 1.5 అయితే 1.5, 1 అయితే 1, అట్లా చూసుకోండి, ఈక్వల్గా రావాలి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ గీసాను. ఇంతే ఫ్రెండ్స్. చాలా ఈజీగా చక్కగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా. ఇప్పుడు ఈ రోలర్ సహాయంతో నేను మార్క్ గీస్తే ఒకేసారి నేను 4 బ్లౌజులు కట్ చేస్తున్నాను అన్నట్టు. ఎందుకంటే గట్టిగా మనం ప్రెస్ చేస్తాం కదా, ఆ ప్రెస్సింగ్ కిందకు కూడా మనం పడిపోతుంది. అస్తమానం బ్లౌజులన్నీ మనం మార్క్ చేయక్కర్లేదు. ఒక మార్కింగ్, 4 కటింగ్, ఒకేసారి కటింగ్ వేరే వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.